First of all, I would like to say all of you good afternoon. All of you ready to lesson? Today we shall learn about the lesson. Every success story is also a story of great failures. What is the name of the lesson? Every success story is also a story of great failures. What is the name of the lesson? Every success story is also a story of great failures. మనం ఏదైనా విజయం సాధించినప్పుడు ఆ విజయం వెనుక చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. అది మనం గమనించుకోవాలి. Now, all of you open your textbook, page number 8 of 14. All of you look at the textbook. I shall read the passage, listen carefully. Failure is the highway to success. Tom Watson Senior said, if you want to succeed, double your failure rate. ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్. మనము ఒక సక్సెస్ సాధించామంటే ఒక హైవేలా ఉంటుంది, కానీ దాని వెనకాల చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. టామ్ వాట్సన్ సీనియర్ సెట్ చెప్తున్నారు, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్, నీకు కనుక విజయం కావాలి అనుకుంటే నీ ఫెయిల్యూర్ రేట్ ఎంత ఉండాలి? డబల్ ఉండాలి అని చెప్పాడు. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ, you will find that all stories of success are also stories of great failures. మీరు ఒకవేళ చరిత్ర అంటే గతంలో బుక్స్ కనుక ఎవరైనా ఇన్స్పిరేషన్ కోసం ఏదైనా గొప్ప వ్యక్తుల కోసం బుక్స్ చదివినట్లయితే వాళ్ళ ఆ బుక్స్లో ఏముంటుందంటే ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. వాళ్ళ విజయాల వెనకాల కూడా చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. బట్ పీపుల్ డోంట్ సీ ద ఫెయిల్యూర్స్, కానీ వాళ్ళ ఫెయిల్యూర్స్ మాత్రం చూడరు. దే ఓన్లీ సీ వన్ సైడ్ ఆఫ్ ది పిక్చర్ అండ్ దే సేడ్ దట్ పర్సన్ గాట్ లక్కీలీ. కానీ అతను ఎంత కష్టపడ్డాడో చూడగానే ఏదైనా సాధించినప్పుడు అతను చాలా అదృష్టవంతుడు అంటారు, కానీ అతని కష్టాన్ని ఎవరు కూడా గుర్తించరు. హీ మస్ట్ హ్యావ్ బీన్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం. ఓకే, లెట్ మీ షేర్ సమ్వన్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ. ఇప్పుడు కొంచెం చాలామంది లైఫ్ హిస్టరీ ఇక్కడ షేర్ చేయబడింది. This was a man who failed in business at the age of 21, was defeated in a legislative race as 22. Defeated means ఓడిపోవడం. Defeated means ఓడిపోవడం. అంటే ఏదైనా మనం ఏ ఎలక్షన్లైనా ఎన్నికలకు పోటీ చేస్తున్నప్పుడు మనం గెలవలేకపోవటం. In legislative శాసనసభ రేస్. Failed again in business at age 24. Overcame the death of his sweetheart at age 26. ఏజ్ 26లో అతని భార్య అతని భార్య చనిపోయింది. అయినా సరే అంత కష్టాన్ని కూడా అతను ఓవర్కమ్ చేశాడు. అంటే అంతటి డెత్ దుఃఖాన్ని కూడా భరించి హ్యాడ్ నర్వస్ బ్రేక్ డౌన్ అట్ ఏజ్ 27. లాస్ట్ ఏ కాంగ్రెషనల్ రేస్ అట్ ఏజ్ 34. అప్పుడు కూడా అతను కాంగ్రెషనల్ రేస్లో పోటీ చేసి ఓడిపోయాడు. లాస్ట్ ఇయర్ సెంటినోరియల్ రేస్ అట్ ఏజ్ 45. ఫెయిల్డ్ ఇన్ ఎఫర్ట్స్ టు బికేమ్ వైస్ ప్రెసిడెంట్ అట్ ఏజ్ 47. 47లో కూడా ఎఫర్ట్ చేశాడు వైస్ ప్రెసిడెంట్కి, అప్పుడు కూడా ఓడిపోయాడు. ఎఫర్ట్స్ మీన్ ప్రయత్నం. లాస్ట్ ఇయర్ సెంటినోరియల్ రేస్ at age 49 and was elected president of the United States at age 52. చివరికి అలా ప్రయత్నిస్తూ ఓడిపోతూ ట్రై వన్ డే యూ విల్ గెట్ సక్సెస్. అతను అలా ప్రయత్నిస్తూ ఉన్నాడు, ఎన్నిసార్లు ఓడిపోయినా చివరికి ఏమయ్యాడంటే అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. 31 సంవత్సరం తర్వాత అతను ఓటమిలు అలా చూస్తూ అతను బాధపడకుండా ఓవర్కమ్ చేస్తూ చివరికి లాస్ట్కి ఏమైందంటే తనకి ఏజ్ 52 వచ్చేటప్పటికి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. దిస్ మ్యాన్ వాజ్ అబ్రహం లింకన్. హూ ఇస్ ద నేమ్ ఆఫ్ ది పర్సన్? అబ్రహం లింకన్. వుడ్ యూ కాల్ హిమ్ ఎ ఫెయిల్యూర్? అతన్ని ఫెయిల్యూర్ అంటారా? హీ కుడ్ హ్యావ్ క్విట్. అతను ఆగిపోయాడా? క్విట్ మీన్స్ ఆగటం. ఏదైనా ఒక
బాధాకరమైన విషయం, మనం ఓడిపోయామని ఇంకా అక్కడితోటి ఆగకూడదు. ఇట్ మీన్స్ ఆగలేదు. బట్ టు లింకన్ డిఫీట్ వాజ్ ఏ డిటోర్ అండ్ నాట్ ఏ డెడ్ ఎండ్. డిటోర్ మీన్స్ ఒక దారి కాకపోతే వేరే దారి, అంతేగాని అక్కడితో అతను ఆగిపోలేదు. నెక్స్ట్, ఇన్ 1913 లీ డి ఫారెస్ట్, ద ఇన్వెంటర్ ఆఫ్ ది Triodos tube, was charged by the district attorney for using fraudulent means to mislead the public into buying stock of his company by claiming that he could transmit the human voice across the Atlantic. In 1913లో లీ డి ఫారెస్ట్ అని ఆయన ఒక ట్రైడ్ ట్యూబ్ని కనుగొన్నాడు. అదే రేడియో ఉంటుంది కదా, రేడియో ఇది. దాన్ని ఏం చేశాడంటే అట్లాంటిక్, మొత్తం అట్లాంటిక్ అంతా మన వాయిస్ని ఎక్కడికైనా పంపించుకోవచ్చు అని అతను మిస్లీడ్ చేశాడు. ఇది ఇంత దుష్ప్రచారం ఎందుకంటే బయింగ్ స్టాక్ ఆఫ్ హిజ్ కంపెనీ, అతను కంపెనీలో ఉన్న స్టాక్ అంతా అమ్ముకోవటం కోసం అతను మిస్బిహేవియర్ చేసినందుకు అతను ఏమయ్యాడంటే అతన్ని శిక్షించబడ్డారు. అతని మీద కేసు బుక్ చేశారు. by company by claiming that he could transmit the human voice across the Atlantic. చెప్పాడు. He was publicly humiliated. హ్యూమిలియేటెడ్ అంటే అవమానించబడ్డాడు. ప్రభుత్వ పబ్లిక్లో అవమానించాడు, ఎందుకంటే అతను మిస్యూజ్ చేశాడు కాబట్టి. కెన్ యూ ఇమేజిన్ వేర్ వీ వుడ్ బి వితౌట్ దిస్ ఇన్వెన్షన్? అతను కనుక రేడియోలో అది ట్రైడ్ ట్యూబ్ని కనుక కొనుక్కోకపోతే మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడంటే మొబైల్స్, టీవీ ఇవన్నీ ఉన్నాయి, అప్పుడైతే లేవు కదా. టీవీ వల్ల ఎంత తెలుసు, రేడియో వల్ల ఎంత తెలిసింది? రేడియో జ్ఞానం చాలా ఎక్కువ కదా అప్పట్లో అని చెప్పారు. నెక్స్ట్, ఏ న్యూ యార్క్ టైమ్స్ ఎడిటోరియల్ ఆన్ December 10, 1903 questioned the wisdom of the Wright brothers who were trying to invent a machine heavier than a hair that would fly. 1 week later at Kitty Hawk, the Wright brothers took their famous flight. A New York Times editor on December 10, 1903. 1903లో న్యూయార్క్లో ఒక రోజు న్యూస్ పేపర్లో December 19 వచ్చింది. ఏమొచ్చింది? క్వశ్చన్, ద విజ్డమ్ ఆఫ్ ది రైట్ బ్రదర్స్ హూ ఆర్ ట్రైంగ్ టు ఇన్వెంట్ ఏ మిషన్ హెవియర్ దాన్ ఏ హెయిర్ ద వుడ్ ఫ్లై. గాలిలో వాళ్ళు చాలా ఎక్కువ, గాలి కంటే ఎక్కువైన దానిని ఒక మెషిన్ని గాలిలో ఎగరేస్తారంట అని హాస్యంగా December 10 వాళ్ళని అవమానిస్తూ పేపర్కి వచ్చింది. కానీ 1 week later, అది పేపర్ న్యూస్ వచ్చిన వారం తరువాత అట్ కిటీ హాక్, కిటీ హాక్ అంటే అది ఒక ఊరు ప్లేస్, అక్కడ ద రైట్ బ్రదర్స్ టుక్ దేర్ ఫేమస్ ఫ్లైట్, అక్కడే వాళ్ళ ఫ్లైట్ని ఎగరేసారు, వాళ్ళ విజయవాడని సాధించుకున్నారు. నెక్స్ట్, కలనెల్ సండర్స్ అట్ ఏజ్ 65. కలనెల్ సండర్స్ అంటే అతని ఏజ్ 65 విత్ ఏ బిట్స్ ఆఫ్ కార్ అండ్ 1000 చెక్ ఫ్రమ్ సోషల్ సెక్యూరిటీ realized he had to do something. అతను చెక్ ఫ్రమ్ సోషల్ సెక్యూరిటీ realized he had to do something. అతను రియలైజ్ అయ్యాడు. He remembered his mother's receipt and went out sailing. How many doors did he have to knock on before he got his first order? అతను ఫస్ట్ ఆర్డర్ని అమ్ముకోవటానికి ఎన్ని డోర్లు కొట్టాడో తనకి తెలుసు. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ హీ హ్యాడ్ నాక్డ్ ఆన్ మోర్ దాన్ 1000 డోర్స్ బిఫోర్ హీ గాట్ హిజ్ ఫస్ట్ ఆర్డర్. అతను ఫస్ట్ ఆర్డర్ని అమ్ముకోవటానికి దానికి ముందు 1000 తలుపుల్ని కొట్టాడు. ఎవరు కూడా అతను కొనుగోలేదు అతని దగ్గర. హౌ మెనీ ఆఫ్ హాజ్ క్విట్ ఆఫ్టర్ 3 tries, 10 tries, 100 tries. అతను అక్కడి నుంచి ఆగిపోలేదు. 3 tries 3 సార్లు చేశాడు, 10 సార్లు చేశాడు, 100 times చేశాడు. అండ్ దెన్ we say we tried as hard as we could. మనం కూడా అలా చేయాలి. ఏదైనా చేసాము అంటే మనం చివరి వరకు సాధించేలా ప్రయత్నించాలి అని చెప్పారు. యాజ్ ఏ అండ్ కార్టూనిస్ట్, కార్టూనిస్ట్ తెలుసు కదా, న్యూస్ పేపర్లో వస్తాయి మిక్కీ మౌస్ లాంటివి. వెన్ డిస్నీ faced many rejections. Rejection అంటే తిరస్కరించబడుట. Rejection means
రిజెక్షన్స్. ఫ్రమ్ న్యూస్ పేపర్ ఎడిటర్. అతను కార్టూనిస్ట్ వెల్ట్ డిస్నీ ఫేస్డ్ మెనీ రిజెక్షన్, చాలా తిరస్కరించబడ్డాడు. అతను ఇప్పుడు న్యూస్ పేపర్కి ఎడిట్ చేద్దామన్నా ఎడిటర్స్ అంగీకరించేవారు కాదు. హూ సెడ్ హీ హ్యాడ్ నో టాలెంట్, అందరూ చెప్పారు నీకు అసలు టాలెంట్ లేదు అంటే. టాలెంట్ మీన్స్ ప్రతిభ. వన్ డే ఏ మినిస్టర్ అట్ ఏ చర్చ్ హైడ్ హిమ్ టు డ్రా సమ్ కార్టూన్స్. డిస్నీ was working out of a small mouse infested set near the church. After seeing a small mouse, he was inspired. That was the start of Mickey Mouse. ఇతను ఎక్కడుండేవాడు అంటే ఒక చిన్న షెడ్లో, దాంట్లో చిన్నతను పని చేసుకుంటూ ఉండేవాడు. దాంట్లో చాలా ఎలకలు ఉండే. ఆ ఎలకలను చూసిన తర్వాత అతను ఒక చిన్న మిక్కీ మౌస్ని ఒక ఎలక బొమ్మని గీచాడు. గీచిన తర్వాత ఆ చర్చ్ రోడ్లో ఒక మినిస్టర్ వచ్చినప్పుడు ఆ బొమ్మని అతను గీచినాడు. ఇతను ఎవరు గీచారు, ఈ బొమ్మనే వేసినారు ఎవరంటే అప్పుడు అతను గుర్తింపు పొందాడు. అది మిక్కీ మౌస్. మీకు తెలుసు కదా. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, పెద్ద పనులు చేయరు. దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే, చిన్నవి చేస్తారు కానీ అది చాలా గొప్ప విజయం అవుతుంది. వన్ డే ఏ పార్టికులర్లీ డెఫ్ 4-year-old kid came home with a note in his pocket from his teacher. వన్ డే ఒకరోజు పార్టికులర్లీ డెఫ్ 4 years kid చిన్న పిల్లాడు, home with a note in his pocket from his teacher. ఒక టీచర్ వాళ్ళ ఒక చిన్న కరాడు జేబులో ఒక చిన్న పేపర్ ముక్క పెట్టి పంపించింది. దాంట్లో ఏమందంటే యువర్ టామీ ఈజ్ టూ స్టూపిడ్ టు లెర్న్, గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ది స్కూల్. హిజ్ మదర్ రీడ్ ద నోట్ అండ్ ఆన్సర్డ్. అది మీ అబ్బాయి స్టూపిడ్ అని రాసినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అబ్బాయి జేబుని చూసి వాళ్ళ అమ్మ చెప్పి ఆన్సర్ ఇచ్చింది. మై టామీ ఈజ్ నాట్ స్టూపిడ్ టు లెర్న్, ఐ విల్ టీచ్ హిమ్ మై సెల్ఫ్. నేను మా అబ్బాయికి నేర్పుకుంటానని చెప్పి. అండ్ దట్ టామీ గ్రో అప్ టు బి ద గ్రేట్ థామస్ ఎడిసన్. అప్పట్లో ఆ అబ్బాయి ఇప్పుడు ఏమైపోయాడు, గ్రేట్ థామస్ ఎడిసన్. థామస్ ఎడిసన్ had only 3 months of formal schooling and he was partially deaf. Henry Ford forgot to put the reverse gear in the first car he made. Henry Ford forgot to put the reverse gear in the first car he made. అతను కార్ తయారు చేసినప్పుడు ఏం మర్చిపోయాడు, ఫస్ట్ గేర్. Do you consider these people failures? They succeed in spite of problems, not in the absence of them, but to the outside world it appears as though they just got lucky. All success stories are stories of great failures. ఏ సక్సెస్ స్టోరీ వెనకాలైనా సరే ఫెయిల్యూర్ ఉంటుంది ఖచ్చితంగా. The only difference is that every time they fail, అలా ప్రయత్నిస్తూ ఉంటారు. They bounced back. This is called failing forward rather than backward. ఒక్కసారి విజయం సాధించారంటే కనుక వాళ్ళు ఇంకా వెనక్కి చూడాల్సిన పని. యూ లెర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్. నేర్చుకుంటూ ముందుకి పోవటమే. అది కష్టమైన, సుఖమైన, గెలిపైన, ఓటమైన. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్ అండ్ కీప్ మూవింగ్. ఆ ఫెయిల్యూర్లో మనం కొంత నేర్చుకోవచ్చు. మనం సక్సెస్ కాకపోవడానికి గల కారణం అది చూసుకుంటే ముందు మనం ఏం చేయాలో వస్తుంది. In 1914 థామస్ ఎడిసన్ at age 67 lost his factory. థామస్ ఎడిసన్ 1914లో 67 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫ్యాక్టరీని కోల్పోయాడు. ఎలా? విచ్ వాజ్ వర్త్ ఆఫ్ a few million dollars on fire. చాలా కొన్ని మిలియన్స్ డాలర్స్ ఆ ఫైర్లో కాలిపోయాయి. ఇట్ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్ వస్తుంది కదా, ఎల్ఐసి పాలసీ ఇటువంటిది. అతను చాలా డాలర్స్ కోల్పోయిన, $1 million కోల్పోయిన చిన్న ఇన్సూరెన్స్ మాత్రమే వచ్చింది. అంటే అతను పోగొట్టుకున్నది ఎంత, పొందినది ఎంత. నో లాంగర్ ఏ యంగ్ మ్యాన్.
Edison watched his lifetime efforts go up in smoke and said, అలా ఎడిషన్ అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చెప్పాడు ఏమంటే, దెర్ ఈజ్ గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్. డిజాస్టర్ మీన్స్ ప్రకృతి సిద్ధంగా వస్తాయి కదా, సునామీ, ఎర్త్క్వేక్ మీన్స్ భూకంపం, తుఫాన్స్, ఇటువంటివన్నీ అవి చాలా గ్రేట్ అని చెప్తున్నాడు. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ వన్ టప్. అవి మనల్ని, మన తప్పుల్ని దాంట్లో తీసుకొని పోతుంది. ఓకే మన తెలుస్తుంది. థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్ ఎ న్యూ. దేవుడా మళ్ళీ నీకు కృతజ్ఞతలు, మళ్ళీ నేను క్రొత్తగా మొదలుపెట్టినాను. ఇన్ స్పైట్ ఆఫ్ ది డిజాస్టర్ 3 weeks లేటర్, అలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన 3 వారాల తర్వాత హీ ఇన్వెంటెడ్ ద ఫోనోగ్రాఫ్. వాట్ ఏ యాటిట్యూడ్! ఆ ఫోనోగ్రాఫ్ని కనుగొన్నాడు. వాట్ ఏ గ్రాటిట్యూడ్! అతను చూడు, అతని వైఖరి ఎంత ఉందో. బిలో ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఫెయిల్యూర్స్ ఆఫ్ సక్సెస్ పీపుల్. కింద చూసినట్లయితే కొంచెం మంది మనకి సక్సెస్ పీపుల్ ఉన్నారు చూడండి. థామస్ ఎడిసన్ ఫెయిల్డ్ అప్రాక్సిమేట్లీ 10,000 times while he was working on the light bulb. ఆ బల్బుని కనిపెట్టినప్పుడు అతను 10,000 సార్లు ట్రై చేశాడు. హెన్రీ ఫోర్డ్ వాజ్ బ్రోక్ అట్ ద ఏజ్ ఆఫ్ 40. లీ Lakaco was fired by Henry Ford II at the age of 54. Young Beethoven was told that he had no talent for music. అతనికి యంగ్ బెథోవెన్ అతనికి నీకు అసలు మ్యూజిక్లో టాలెంట్ లేదని చెప్పారు. బట్ హీ గేవ్ సమ్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ టు ది వరల్డ్. చివరికి అతను ఏం చేశాడంటే మంచి మ్యూజిక్ని, మంచి సంగీతాన్ని ప్రపంచానికి అందించాడు. Setbacks are inevitable in life. A setback can act as a driving force and also teach us humility. In grief, you will find courage and faith to overcome the setback. We need to learn to become victors, not victims. Fear and doubt short circuit the mind. ఒకవేళ మనం ఏదైనా మొదలు పెట్టాలి, ఏదైనా సాధించాలంటే మధ్యలో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాయి. కానీ వాటిని ఏమీ లెక్క చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. నెక్స్ట్, ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్, వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మన ఎక్స్పీరియన్స్లో మనం ఏం నేర్చుకున్నాం. ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు టర్న్ ఏ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ఏ స్టెప్పింగ్ స్టోన్. ప్రతి అపజయము విజయమునకు తొలిమెట్టు. ద మోటివేషన్ టు సక్సెస్ షుడ్ కమ్ ఫ్రమ్ ద బర్నింగ్ డిజైర్ టు అచీవ్ ఏ పర్పస్. నెపోలియన్ హిల్ రోడ్, వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ క్యాన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ద మైండ్ కెన్ కన్సీవ్. నెపోలియన్ హిల్ రోడ్ అతను ఏం రాశాడంటే, వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ క్యాన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ద మైండ్ కెన్ అచీవ్. మనం చెప్పండి. నెక్స్ట్, ఏ యంగ్ మ్యాన్ ఆస్క్డ్ సోక్రటీస్ ద సీక్రెట్ టు సక్సెస్. ఒక యంగ్ మ్యాన్ అడిగాడు సోక్రటీస్ని విజయానికి రహస్యం ఏంటి అని. సోక్రటీస్ టోల్డ్ ద యంగ్ మ్యాన్ టు మీట్ హిమ్ నియర్ ది రివర్ ద నెక్స్ట్ మార్నింగ్. బాబు నువ్వు రేపు పొద్దుట నన్ను ఎక్కడ కలవాలి అంటే రివర్ దగ్గరకు వచ్చాయని చెప్పాడు. దే మెట్, ఇద్దరు కలిసారు. సోక్రటీస్ ఆస్క్డ్ ద యంగ్ మ్యాన్ టు వాక్ విత్ హిమ్ టువార్డ్స్ ద రివర్. సోక్రటీస్ చెప్పాడు, నువ్వు నాతో నడుచుకుంటూ రా. వెన్ ద వాటర్ గాట్ అప్ టు దేర్ నెక్, ఆ నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎలా వచ్చేసి ఇక్కడి వరకు వాటర్ వచ్చేసింది. సోక్రటీస్ టుక్ ద యంగ్ మ్యాన్ బై సర్ప్రైజ్ అండ్ డక్డ్ హిమ్ ఇన్ ది వాటర్. అలా తీసుకెళ్ళాడు. ద బాయ్ స్ట్రగుల్ టు గెట్ అండ్ బట్ సోక్రటీస్ వాజ్ స్ట్రాంగ్ అండ్ కెప్ట్ హిమ్ there until the boy turning the blue. అతను మునిగి వరకు కూడా పట్టుకొని ఉన్నాడంటే చాలు అన్ని వదలలేదు. సోక్రటీస్ పుల్డ్ హిజ్ హెడ్ అవుట్ ఆఫ్ ది వాటర్. అతన్ని జుట్టు పట్టుకొని లేపి and the first thing the young man did was to gasp and take a deep breath of air. ఆ పిల్లోడు వెంటనే నీటిలో మునిగిపోయి వెంటనే ఊపిరి తీసుకుని Socrates said, Socrates అడిగాడు అతను, what did you want the most when you were there? బాబు ఇప్పుడు నీకు ఏం కావాలరా అన్నాడు.
ద బాయ్ రిప్లైడ్ ఎయిర్, నాకు గాలి కావాలి. సాక్రటీస్ సెడ్, అప్పుడు సాక్రటీస్ చెప్పాడు, దట్ ఈస్ ద సీక్రెట్ టు సక్సెస్. అదే సీక్రెట్ టు సక్సెస్. నీకు ఏదైనా కావాలి అనుకుంటే నువ్వేమైతే చేస్తావో అదే సీక్రెట్ అని చెప్పి. When you want success as badly as you wanted the air, then you will get it. There is no other secret. మీరు ఏమైనా చేసుకోవాలంటే మీరు ఏమన్నా కావాలంటే దాన్ని ప్రయత్నించాలి అంతే, అంతేకాని దానికంటూ వేరే సీక్రెట్స్ ఉండదు. ఏ బర్నింగ్ డిజైర్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అకంప్లిష్మెంట్. జస్ట్ లైక్ ఏ స్మాల్ ఫైర్ కెనాట్ గివ్ మచ్ హీట్. చిన్న మంట ఎక్కువ వేడిని ఇవ్వలేదు. ఏ వీక్ డిజైర్ కెనాట్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్. ఏ వీక్ డిజైర్ కోరిక కెనాట్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్. ఒక చిన్న మీకు వీక్నెస్ ఉంటే అది మంచి రిజల్ట్ని ఇవ్వలేదు అంటే సాధించాలి. ఏం చేయాలంటే బ్లాక్ నొక్కాలి.